వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి వెరీ నియర్ టు గుత్తి పెట్రోల్ బంక్ అనమాట. సో మీరు ఎక్కడ ఏంటి అని క్వశ్చన్ చేసి కామెంట్ అడగండి. మీరు కొనే ఉద్దేశం ఉంటే ఒకసారి డైరెక్ట్ విజిట్ చేపిస్తాను. మన దగ్గర కాన్సెప్ట్ మీకు తెలిసిందే. మీకు నచ్చింది మీరు కొనాలంటే డైరెక్ట్ ఓనర్తో అయితే నేను మాట్లాడిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. మీరు ఏదైతే చూస్తున్న పార్కింగ్ ఏరియా అనమాట. సో మనకి పార్కింగ్ ఏరియాలో ఇలా అయితే ఉంటుంది. సో మనకి మెయిన్ డోర్ ముందు అయితే టైల్స్ ఇలా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి 2x4 టైల్స్ అనమాట. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. అండ్ సీలింగ్కి ఇలా పీవీసీ షీట్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఒక స్టెప్స్ దగ్గర టాయిలెట్ అయితే ఉంటుంది. మనకి ఇటు సైడ్ అయితే నార్త్ సైడ్ అయితే మనకి ఇలా కాంపౌండ్ వాల్ అయితే వదలడం జరిగింది. వెంటిలేషన్కి ఇలా గ్యాప్ అయితే ఉంటుంది స్లాబ్కి, ఈ పక్క హౌస్కి, దీనికి. సో మనకి ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఇలా సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చౌకట్ చూసినా టేక్ చౌకట్. అండ్ మనకి లామినేటెడ్ డోర్ అయితే టేక్ డోర్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో హౌస్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే మనకి ఇలా డిజైన్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా హౌస్ మెయిన్ డోర్ నుంచి పిఓపి చేయించడం జరిగింది. సో కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇదైతే మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్. సో ఇది ఏదైతే చూస్తున్నారు హాల్ అనమాట. హాల్లో వెంటిలేషన్ కోసం ఇలా విండో, అది వచ్చేసి నార్త్ ఫేస్ డోర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా. మనకి గుడ్ లుకింగ్ పిఓపి. సో అది ఏదైతే ఉందో రోప్ లైట్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా, రోప్ లైట్ అదైతే మనకి ఇన్స్టాల్ చేయడం అయితే ఇలా దీని పిఓపిలో అయితే వచ్చేద్ది అనమాట. సో కొంచెం చిన్న ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి చూస్తున్నారో టీవీ యూనిట్ ఏరియా. అండ్ మనం దీనికి కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ హౌస్ వితౌట్ కబోర్డ్స్తో మన దగ్గరికి అయితే సేల్కి వచ్చేసింది అనమాట. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మీరు ఏదైతే చూసిన ఒక మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. అండ్ గుడ్ లుకింగ్ పిఓపి కూడా ఎక్కువ హడావిడి లేదనమాట. డీసెంట్గా క్లాసిక్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్విచ్ కూడా ఉందన్నమాట. ఇది ఏదైతే ఉందో వాష్రూమ్, ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో అయితే ఉంటుంది. అండ్ మనం అలాగే ముందుకు వచ్చేస్తే ఈ బెడ్రూమ్ నుంచి ఈ హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా అయితే ఉంటుంది. సో వెంటిలేషన్ కోసం ఇలా పెద్ద విండో ఉంటుంది హాల్లోకి. అండ్ నార్త్ ఫేస్కి డోర్ ఉంటుంది. ప్లస్ దానికి సేఫ్టీ గ్రిల్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో సిట్టింగ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇలా వాల్ స్ట్రక్చర్తో ఇలా డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. ఇది చూస్తున్నారో మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఇది వచ్చి కిడ్స్ బెడ్రూమ్ కోసం వెంటిలేషన్ కోసం అయితే ఇలా పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. సీలింగ్ కూడా పిఓపి చేయించి మనకి లైట్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది ఇలా. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో అట్రాక్టివ్గా అయితే ఉంది. సో అండ్ మనకి అక్కడ కూడా చూస్తున్నారు కదా సెల్ఫ్స్ అయితే అలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపైన స్విచ్ కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ గుడ్ లుకింగ్ క్లాసిక్ పిఓపి అనమాట. దానికి కూడా లైట్స్ మీద చూస్తే తను డీసెంట్ కలర్స్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడైతే చూస్తున్నారో ఏసీ పాయింట్, సో ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ ఎంట్రన్స్కి ఇలా ఆర్చ్ డిజైన్ చేయడం జరిగింది. నీట్గా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి స్పేసియస్ కిచెన్ అనమాట. సో మీకు మరి చిన్న ఇరుగ్గా అయితే లేదు, గుడ్ లుకింగ్గా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ అక్కడ చూస్తున్నాం కదా ఇవి ఏదైతే ఉందో ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే ఇలా పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మళ్ళీ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో అండ్ చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈశాన్య మూలకే బోర్ పాయింట్ అండ్ సంపు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో బోర్ పాయింట్ సంపు అయితే ఈశాన్య మూలకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది ఇటు సైడ్. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో వాషింగ్ ఏరియా అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఏదైతే చూస్తున్నారో వాషింగ్ ఏరియా స్పేసియస్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా ఇరుక్కు అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇది చెప్పాను కదా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా గ్రిల్ అయితే సేఫ్టీ గ్రిల్ అయితే చేయించడం జరిగింది. అంటే నార్త్ కు డోర్ ఉంది. సో నార్త్ డోర్ కూడా సేఫ్టీ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేయించడం జరిగింది అనమాట. ఈ మెయిన్ ఈ కిచెన్ నుంచి ఇలా హాల్లోకి వస్తూ ఉంటే ఈ హౌస్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్పేసియస్ గుడ్ లుకింగ్ హాల్. అండ్ మెయిన్ డోర్ అలా ఉంటుంది. సో ఈ వాల్కి అయితే ఇలా వాల్ గ్రానైట్ స్ట్రక్చర్ అయితే చేయించడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. అండ్ పిఓపి కూడా మళ్ళీ 1 సెకండ్ చూపిస్తాను. ఎక్కువ హడావిడి లేదు, రీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అది ఏదైతే చూస్తున్నారో మాస్టర్ బెడ్రూమ్. సో ఇదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మీరైతే హౌస్ వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నా. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ 21x55 సైజులో అయితే ఉంటుంది. 2.65 సెంట్స్ అయితే వస్తుంది.
2.5కి ఎక్కువ 2.25కి తక్కువ అయితే ఉంటుంది ఈ హౌస్. సో మంచిగా హాల్ స్పేస్ కానీ, బెడ్రూమ్ స్పేస్ కానీ, అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా, కిచెన్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. సో ఇది మీకు వీడియోలో ఒకలాగా కనిపిస్తుంది, మీరు రియాలిటీగా వచ్చి చూస్తే మీకు చాలా మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే మీరు హౌస్ని పొందుతారనమాట. సో ఇక్కడ వచ్చి విజిట్కి వచ్చినప్పుడు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎందుకంటే సో లొకేషన్ అనేది మీకు చెప్తా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, కొంచెం చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతా ఉంది, అందుకని నేనైతే చెప్పడం లేదు. సో నేను చేసే ఎఫెక్ట్కి సో నాకు వీళ్ళ ద్వారా రెగ్యులర్ కాంటాక్ట్ ఉంటుందో, సో నేనైతే ఇదైతే మీకు నెగోషియేషన్ చేపిస్తాను. హౌస్ రేట్ ఏదైతే చెప్తారో నెగోషియేషన్ అనేది సో నేనైతే మీకు మంచిగా చేయించిస్తాను. సో మీకు మెయిన్ హౌస్ యొక్క నాలెడ్జ్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించి మీకు మంచిగా రేట్ అయితే నెగోషియేషన్ ఇప్పించి నేనైతే మీకు హౌస్ ఇప్పించగలను అనమాట. సో మీరన్నీ అదేమంటారు అబ్బా, సో ఏదేదో మొన్న ఒకటి అట్నే జరిగింది. సో దాని గురించి నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బట్ కొన్ని డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటాయి అలాంటివి మనకి ఇది సో కొంచెం డిసప్పాయింట్ అయితే కలిగిస్తాయి అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో హౌస్ విషయానికి వచ్చి చెప్పాను కదా, 21x55 సైజులో ఉంటుంది, 2.25 సెంట్కి తక్కువ, 2.5 సెంట్కి ఎక్కువ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో వెస్ట్ ఫేసింగ్ బేస్ చేసుకొని వెస్ట్ ఫేసింగ్ వాస్తు ప్రకారం అయితే హౌస్ని డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సో నార్త్ సైడ్ చాలా గ్యాప్ వదిలేరు, నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం అని. అండ్ ఇంకోటి వచ్చేసి గ్రనేట్ కానీ వర్క్ కూడా మీరు వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, విజిట్కి వచ్చినప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను వర్క్ ఎలా జరిగింది ఏంటి అదంతా. సో మనకి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు ఒకటి చెప్పగలను, వీడియో చెప్తే ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో వెస్ట్ ఫేసింగ్ మాకు ఓకే, నేను కొనగలము అనేవి వస్తే సో రేట్ చెప్తాను. సో రేట్ వచ్చేసి ఈ హౌస్కి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 68 లక్షలు చెప్తా ఉన్నారు. 68 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కుంది. సో కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాలి, లేదంటే వీళ్ళే చేపిస్తారు. సో దానికి సపరేట్ రేట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఈ హౌస్ యొక్క మెయిన్ డీటెయిల్స్ చెప్పాను కదా, గుత్తి పెట్రోల్ బంక్ సైడే ఉంటుంది. మీకు కాల్ చేసి నేను విజిట్ చేయించి ఓనర్తో మాట్లాడించి మీకైతే మంచి నెగోషియేషన్తో ఈ హౌస్ మీకైతే ఇప్పగలను. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను వేరే థింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో లోన్ కూడా వచ్చుద్ది. అండ్ ఇది వచ్చేసి ఎల్పీ అప్రూవల్లో ఉన్న వెంచర్లో ఉందన్నమాట. సో దీనికి ఈ హౌస్కి వచ్చేసి ఎల్పీ అప్రూవల్ అయితే ఉంది. సో మీకు లోన్ కూడా మంచిగా అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. ఎవరైనా కర్నూలులో హౌస్ సేల్ చేయాలనుకున్నా, లైక్ ఇంకోటి ఏంది మార్కెట్ ఎవరైనా డెవలపర్ కానీ మీరు బిల్డర్ కానీ హౌస్ సేల్ చేయాలనుకుంటున్నా, లేదంటే చాలామంది ప్లాట్స్ అడుగుతున్నారు. ఎవరైనా మీరు ప్లాట్స్ మీరు అమ్మాలి అనుకుంటా ఉంటే నాకు కాల్ చేయండి, నేను వచ్చి మార్కెటింగ్ చేసి, అంటే మళ్ళీ ప్లాట్స్ అంటే మళ్ళీ మూలకి అక్కడెక్కడో కంప చెట్లలో అలా ఉండేవి కాదు. సో కొంచెం మీ ఇంటి మీ ప్లాట్ చుట్టుపక్కల కొన్ని ఇండ్లు ఉండి వాళ్ళు అంటే కొన్న వాళ్ళు వెంటనే ఇల్లు కట్టించుకునే విధంగా అయితే ఉంటారనమాట. సో అలాగా ఎవరైనా ప్లాట్ అమ్మాలి అనుకుంటా ఉంటే నాకు కాల్ చేయండి, ప్రొవైడ్ చేసాం. మనకి మీరు వాట్సాప్ డీటెయిల్స్ నాకు పెట్టినా కూడా నేనైతే సేల్ అయితే చేపించగలను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఏజెంట్కి షేర్ చేసి మీరు వాళ్ళ ద్వారా వచ్చారంటే సో అది మనం మార్చలేం దాన్ని. సో మీకు మంచి నెగోషియేషన్ కావాలంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ. లేదు మీరు చీటింగే చేసుకుంటూ అలానే తిరుగుతాము, అలానే కొంటాము అనుకుంటే యాజ్ యువర్ విష్. సో చీటింగ్ చేసే వాళ్ళకి ఆపోజిట్లో కూడా చీటింగే ఎదురవుతుంది అనమాట. సో ఇది నా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.